ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మా బండి లోడు పోయింది హైదరాబాద్కు. వాళ్ళు కాటా దగ్గర సైడ్ పెట్టుకొని నిద్రపోతూ ఉంటే దొంగ వస్తాడు చూడండి. ఒకసారి దానిలోకి ఎక్కి డబ్బులు, ఫోను, వాళ్ళకు స్ప్రే కొట్టి వెళ్ళాడంట. వాళ్ళు చెప్తుంటే ఇద్దరున్నారు, మళ్ళీ పిల్లోడు ఉన్నట్టున్నాడు. వాళ్ళు ఇద్దరున్నారు, ఆ ఇద్దరికి మకాన స్ప్రే కొట్టివాడు. డబ్బులు చూడండి ఎంత బాగా దోచుకొని పోతున్నాడో ఒకసారి చూడొచ్చు మనము. ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. వాళ్ళు చేసుకోవడానికి పని ఉంటుంది, చేసుకోవచ్చు. కూలీనాలు చేసుకునే కూడా ఇంత ఇబ్బంది ఉండదు. ఒక్కసారిగా దొంగతనం చేసి ఒక్కసారిగా ఏదో సంపాదించినాం అనుకుంటారు, కానీ దొంగ సొమ్ము ఎప్పటికీ కరెక్ట్ కాదు కదా. అది ఎంత సంపాదించినా వేస్ట్ అవుతుంది అలాంటి సొమ్ము. అది సంపాదన కూడా అనరు మామూలుగా. దొంగతనం చేసి సంపాదించిన సొమ్ము ఎంతవరకు నిలబడుతుంది చెప్పండి. ఒకసారి చూడండి, వాడు ఎంత బాగా ఎక్కి నీట్గా ఏం తెలియనట్టుగా డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు చూడండి. ఒకసారి చూడండి, వస్తున్నాడు బయటికి, పని చేసుకున్నాడు. మెల్లకి దీంగా తెలియనట్టు పోతున్నాడు చూడండి ఒకసారి. మళ్ళీ వయసు కూడా పెద్ద వయసు కాదు, చిన్న వయసే. డ్రైవర్లట పనుకొని నిద్రపోతూ ఉంటే వాడు సైగ్గా ముఖాన స్ప్రే కొట్టి చూడండి మళ్ళీ పెట్టుతున్నా వచ్చాడు, ఎక్కుతున్నాడు చూడండి. ఎక్కాడు లోపలికి, తీసుకొని మళ్ళీ కిందికి వస్తాడు చూడండి. ఎంత పని ఈజీగా వాడు చెప్తున్నాడు. ఇలా ఉన్నారు దొంగలు. వీళ్ళను ఎన్నిసార్లు జైల్లో వేసినా, ఎన్నిసార్లు దేంతో కొట్టినా, కాలు చేతులు ఇంచినా కూడా మారరు వీళ్ళు. వీళ్ళ ఇట్టేటోళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే. ఎందుకంటే దొంగలు ఎందుకు అలా చేస్తారు చెప్పండి. వానికి కాలు చేతులు బాగుంటాయి, పని చేసుకుని బతకవచ్చు. ఏం చేద్దాం. అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి. ఓకేనా, బాయ్.